the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 31st current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇండియా మరియు ఇతర దేశాలతో సంబంధాలు. భారతదేశం మరియు ఇతర దేశాలతో సంబంధాల్లో భాగంగా ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్లో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఇండియా మరియు నేపాల్ మధ్య విద్యుత్ రంగ సహకారం. ఇండియా మరియు నేపాల్ మధ్య విద్యుత్ రంగ సహకారం. ఇండియా అండ్ నేపాల్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ రిగార్డింగ్ పవర్ సెక్టార్ కోఆపరేషన్. ఇండియా నేపాల్ సైన్డ్ అగ్రిమెంట్స్ రిగార్డింగ్ పవర్ సెక్టార్ కోఆపరేషన్. ఈ విద్యుత్ రంగానికి సంబంధించి పవర్ సెక్టార్కి సంబంధించి పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్పేసి ఇండియా నేపాల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కొన్ని ఒప్పందాలు కుదిరాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఒప్పందాలు ఏంటో తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ నేపాల్ విషయానికి వస్తే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. నేపాల్లో ఇటీవల జెన్జెడ్ ప్రొటెస్టులు జరిగాయి. అప్పుడు నేపాల్కి కొత్త ప్రధానమంత్రి వచ్చారు. నేపాల్కి ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఒక మహిళ ఉన్నారు, సుశీలా కర్కి. ఆమె నేపాల్కి తొలి మహిళా ప్రధానమంత్రి. నేపాల్స్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ సుశీలా కర్కి. సో ఇక నేపాల్ క్యాపిటల్ విషయానికి వస్తే కాఠ్మండు. నేపాల్ క్యాపిటల్, నేపాల్ రాజధాని కాఠ్మండు. ఇక కాఠ్మండుకి ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత ఉంది. ఇది సార్క్కి క్యాపిటల్, సార్క్ సెక్రటరేట్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ ఉంది కదా. ఈ సార్క్కి సెక్రటరేట్ ఎక్కడ ఉంది అంటే నేపాల్లోని కాఠ్మండు. ఇక మరి ఇండియాకి నేపాల్ ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే మనకి నైబర్ ఇది. మనము బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాము, భూ సరిహద్దుని. భారతదేశము 4వ అత్యధిక భూ సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటా ఉంది అంటే నేపాల్. ఇండియా ఈజ్ షేరింగ్ 4th హైయెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ నేపాల్. మనం అత్యధికంగా ల్యాండ్ బార్డర్ని బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటా ఉన్నాం. బంగ్లాదేశ్తో సుమారుగా 4096.7 కిలోమీటర్స్, 4096.7 కిలోమీటర్ల మేర భూ సరిహద్దును పంచుకుంటా ఉన్నాం. సెకండ్ వచ్చేసి చైనా. ఇండియా ఈజ్ షేరింగ్ 2nd హైయెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ చైనా. భారతదేశము 2వ అతిపెద్ద భూ సరిహద్దును ఏ దేశం అంటే చైనా. థర్డ్ వచ్చేసి పాకిస్తాను. 4th నేపాల్. నేపాల్తో మనము సుమారుగా 1751 కిలోమీటర్స్ బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన టాపిక్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్కడ మనకి పొలిటికల్గా సిచ్యువేషన్స్, రాజకీయంగా ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, అలానే జాగ్రఫికల్ పరంగా, ఈ భౌగోళిక పరంగా ఇండియాకి ఏ విధంగా నేపాల్ ఇంపార్టెంట్ తెలుసుకున్నట్టయితే మనకి హోలిస్టిక్గా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కవర్ అయినట్టు ఉంటుంది. సో ఒకసారి పాలిటీని, జాగ్రఫీని అటువంటివి కవర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇక ఇండియా నేపాల్ మధ్య రిలేషన్స్ విషయానికి వస్తే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. నేపాల్కి ఇటీవలనే 81 స్కూల్ బస్సెస్ని, 81 స్కూల్ బస్సెస్ని కూడా అందించిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు పవర్ సెక్టార్కి సంబంధించి, విద్యుత్ రంగానికి సంబంధించి అగ్రిమెంట్స్ కుదిరాయి, సహకారము. ఈ అగ్రిమెంట్స్ న్యూఢిల్లీలో కుదిరాయి. న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన ఎనర్జీ మినిస్టర్ కుల్మన్ గిసింగ్ గారు ఇండియాకు వచ్చారు. అక్కడ న్యూఢిల్లీలో ఈ అగ్రిమెంట్స్ కుదిరాయి. ఇక భారతదేశానికి సంబంధించిన పవర్ మినిస్టర్, ఈ విద్యుత్ మంత్రి వచ్చేసి శ్రీ మనోహర్ లాల్ గారి సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. మరి ఆ ఒప్పందాలు ఎవరి మధ్య కుదిరాయి అంటే ఇండియాకు చెందిన పవర్ గ్రిడ్, ఇండియాస్ పవర్ గ్రిడ్ మరియు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేపాల్ విద్యుత్ అథారిటీ మధ్య అగ్రిమెంట్లు కుదిరాయి. మరి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దీస్ అగ్రిమెంట్స్? ఈ యొక్క ఒప్పందాల ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇరు దేశాల మధ్య క్రాస్ బార్డర్ ఎనర్జీ ట్రేడ్ని అభివృద్ధి చేయాలి. అంటే ఏంటి? ఇరు దేశాల మధ్య ఈ యొక్క విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలి. మరి ఎలా బలోపేతం చేస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అంటే ఈ క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ లైన్స్ని, ఇరు దేశాల మధ్య పవర్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తారు, ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అటువంటివి మరి ఏవి నిర్మించబోతా ఉన్నారు అంటే 2 ప్రాజెక్టులు, 2 క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ పవర్ ప్రాజెక్ట్స్ని నిర్మించబోతా ఉన్నారు ఈ ఒప్పందాల్లో భాగంగా. ఒకటి వచ్చేసి నేపాల్లోని ఇనర్వా అనే ప్రాంతం నుంచి బీహార్లోని న్యూ పూర్నియా అనే డిస్ట్రిక్ట్ వరకు ఒక క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ పవర్ ప్రాజెక్టు. దాని సామర్థ్యం వచ్చేసి 400 కిలోవాట్ ట్రాన్స్మిషన్ లైను. అలానే మరొక క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ వచ్చేసి నేపాల్లోని లమ్కీ దోదోదరా అనే ప్రాంతం నుంచి
ఉత్తరప్రదేశ్లోని బరేలీ సిటీ వరకు మరొక క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు. దాని సామర్థ్యం కూడా 400 కిలోవాట్ ట్రాన్స్మిషన్ లైన్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ 2 cross border transmission projects are being developed. One is from Inarwa to New Purnia and another is from Lamki Dododara to Bareilly in India. సో ఇది మనకి ఇండియాకి నేపాల్కి మధ్య ఎనర్జీ కోఆపరేషన్. ఇక ఈ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం కోసము 2 జాయింట్ వెంచర్ కంపెనీలను ఏర్పాటు చేయబోతున్నారట. 2 జాయింట్ వెంచర్ కంపెనీలు అంటే లైక్ ఒక సంయుక్త కంపెనీలు అని చెప్పవచ్చు. ఒక కంపెనీని నేపాల్లో, ఒక కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నారట. As part of this project development, 2 joint ventures are going to be set up, one in Nepal and another one in India. So ఇది ఇండియా నేపాల్ మధ్య పవర్ సెక్టార్ కోఆపరేషన్. ఇక జాతీయ అంశాల విషయానికి వస్తే నేషనల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఇండియాలో ఏమైనా పొలిటికల్గా, జ్యుడిషియరీ పరంగా, న్యాయ వ్యవస్థ పరంగా, లేదంటే ముఖ్యమైన సదస్సులు, సమ్మిట్స్ ఏమైనా జరుగుతూ ఉన్నాయా, అటువంటివన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. తదుపరి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ గారు నియామకమయ్యారు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. 53rd సిజేఐగా 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ గారి పేరును ప్రస్తుత 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదన మేరకు యూనియన్ లా మినిస్ట్రీ, న్యాయ మంత్రిత్వ శాఖ ఆ ప్రపోజల్ని గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఆయన్ని నియమిస్తున్నట్టు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. బట్ అఫీషియల్గా ఆయన నెక్స్ట్ మంత్ నవంబర్ 24న, నవంబర్ 24న సిజేఐగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఇక ప్రస్తుత సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పదవీ కాలము నవంబర్ 23తో ముగియబోతోంది. మనం తెలుసుకున్నాం, ఒక సిజేఐ నియామక ప్రక్రియ అనేది జనరల్గా ప్రస్తుతం సిజేఐగా ఎవరైతే ఉంటారో వాళ్ళు పదవిలోంచి దిగిపోవడానికి 1 నెల ముందుగానే ఈ ప్రక్రియ, ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది మనకి కొన్ని ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా సిజేఐకి సంబంధించి, అలానే అనలిటికల్ పరంగా అంటే విశ్లేషణాత్మకంగా ఏమైనా మనము లైక్ ఏమైనా డిస్కస్ చేయొచ్చా అంటే చూస్తే ఫస్ట్ ఫ్యాక్ట్ పరంగా చూస్తే ఈయన హర్యానా రాష్ట్రానికి చెందినవారు. సిజేఐ సూర్యకాంత్ గారు హర్యానా రాష్ట్రానికి చెందినవారు. సిజేఐగా నియమితం కాబోతా ఉన్న తొలి హర్యానా వాసి. ఈజ్ ద ఫస్ట్ హర్యానా పర్సన్ టు బికమ్ సిజేఐ ఆఫ్ ఇండియా. ఇక టెన్యూర్ విషయానికి వస్తే మనం ఇక ఫ్యాక్ట్స్ అయిపోయాయి. మరి ఇంకొకటి తెలుసుకోవాలి, ఇక్కడ ఇండియాలో అత్యధిక కాలం సిజేఐగా పనిచేసిన వారు ఎవరు? ఇన్ ఇండియా హూ సర్వ్డ్ యాజ్ ద లాంగెస్ట్ సిజేఐ. భారతదేశంలో అత్యధిక కాలం పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ ఎవరు అంటే మనకి గుర్తు రావాల్సింది 16th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి 16వ చీఫ్ జస్టిస్గా పనిచేసిన జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు. జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు భారతదేశానికి అత్యధిక కాలం సిజేఐగా పనిచేశారు. అంటే జనరల్గా మన కాన్స్టిట్యూషన్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈయన పదవీ కాలం అనేది రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు, రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించబడలేదు. దెర్ ఈజ్ నో మెన్షన్ అబౌట్ సిజేఐస్ టెన్యూర్ ఇన్ కాన్స్టిట్యూషన్. దెర్ ఈజ్ నో మెన్షన్ అబౌట్ సిజేఐస్ టెన్యూర్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి వీళ్ళ పదవీ కాలము ఎంతకాలం ఉంటుందంటే జనరల్గా అప్ టు 65 years, 65 ఏళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు పదవీ కాలంలో కొనసాగుతారు. మరి ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సినది, భారతదేశానికి అత్యధిక కాలం సిజేఐగా పనిచేసిన వ్యక్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు. ఈయన ఇండియాకి 16th సిజేఐగా పనిచేశారు. మరి ఎప్పటి నుంచి? 1978 నుంచి 1985 వరకు, అంటే ఆల్మోస్ట్ 2000 రోజులకు పైగా ఈయన సిజేఐగా వ్యవహరించారు. గుర్తుపెట్టుకోండి, 1978 నుంచి 1985. 1978 February 22 నుంచి 1985 7th month 11th వరకు చేశారు. మనకి ఇక్కడ జస్ట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు మీరు ఈనాడు పేపర్ చూస్తే ఈనాడులో ఒక మిస్టేక్ ఇచ్చాడు. ఏం మిస్టేక్? భారతదేశానికి అత్యధిక కాలం సిజేఐగా పనిచేసిన వ్యక్తి 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చాడు. 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? భారతదేశానికి 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి ఈయన కుమారుడు, జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి కుమారుడు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇక 52 బిఆర్ గవాయ్ గారు. సో కన్ఫ్యూజ్ అవుతుందండి.
16వ చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్. ఇది మనకి ఫ్యాక్ట్స్ సరిపోతాయి. ఇక భారతదేశానికి మొట్టమొదటి సీజే ఎవరు అంటే హెచ్జే ఖనియా భారతదేశానికి ఫస్ట్ సీజే. సో ఫ్యాక్ట్స్ మనకి కవర్ అయిపోయినాయి. ఇక మనం అనలిటికల్గా చూస్తే సీజే గురించి మనం ఇంకొకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏమని చెప్పాం మనము, సీజేఐని నియమించాలి అంటే జనరల్గా సీనియారిటీ బేస్, ఈ యొక్క ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో ఆ సీనియర్ మోస్ట్ జడ్జినే సీజేఐగా నియమిస్తారు. మరి ఆ సీనియారిటీ ఆధారంగా సీజేఐని నియమించాలని చెప్పేసి ఏదైనా రూలింగ్ తీర్పు చెప్తా ఉందంటే సెకండ్ జడ్జెస్ కేస్ 1993లో సెకండ్ జడ్జెస్ కేస్ని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇన్ 1993 సుప్రీంకోర్టు గేవ్ ఎ వర్డిక్ట్ ఇన్ సెకండ్ జడ్జెస్ కేస్. అక్కడ చెప్పింది సీనియారిటీ ప్రాతిపదికన మీరు నియమించాల్సి ఉంటుంది సీజేఐని. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది సీజేఐకి సంబంధించి. ఇక సీజేఐని నియమించేది ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 కింద ప్రెసిడెంట్ రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఇది సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మనకి ఫ్యాక్ట్స్, అనలిటికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఈయన 1962లో జన్మించారట. హర్యానాలో 1962 ఫిబ్రవరిలో జన్మించారు. అంటే ఈయన ఏజ్ ఇంకా 65 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. సో 2027 ఫిబ్రవరి 9th వరకు ఈయన ఆ పదవిలో కొనసాగనున్నారట. అంతే కదా, అప్ టు 65 ఇయర్స్ 65 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ పదవిలో ఉంటారు. సో ఇది మనకి పాలిటిక్స్ సంబంధించిన టాపిక్. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్కి సంబంధించి. అగ్రికల్చర్ సెక్టార్లో ముఖ్యంగా రైతులకు ఎరువులు అందించడం కోసము ముఖ్యంగా ఈ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో, ఈ పొటాషియం ఫర్టిలైజర్సు, పాస్పారిక్ ఫర్టిలైజర్స్, ఈ ఎరువుల్ని రైతులకు అఫోర్డబుల్ ప్రైజెస్లో అంటే అతి తక్కువ ధరల్లో రీజనబుల్ ప్రైజెస్కి అందించడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2010 ఏప్రిల్లో 2010 సంవత్సరం ఏప్రిల్ 1న న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్ కింద 2025-26 రబీ సీజన్కు గాను 2025-26 రబీ సీజన్కు గాను పాస్పరస్ మరియు పొటాషియం ఎరువులపైన పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను ఆమోదించింది కేంద్ర మంత్రి వర్గము. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ ఫర్ 2025-26 రబీ సీజన్ ఆన్ పాస్పరస్ అండ్ పొటాషియం ఫర్టిలైజర్స్. సో ఇక్కడ ఫస్ట్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ విషయానికి వెళ్దాం. ఇందాక చెప్పినట్టు రైతులకి ఎరువులు అతి తక్కువ ధరలకి రీజనబుల్ ప్రైసెస్కి అందించాలి అంటే ప్రభుత్వము సబ్సిడీలు అందించాల్సి ఉంటుంది. మరి ఈ స్కీము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకము. ఇందులో కేంద్ర ప్రాయోజిత పథకం అంటే కేంద్ర ప్రభుత్వము కొంత సబ్సిడీని ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అంటే పేర్లోనే ఉంది. న్యూట్రియంట్ అంటే పోషక ఆధారిత సబ్సిడీ. మరి మనకి ఫర్టిలైజర్స్ ఎక్కువగా రైతులు వాడే ఫర్టిలైజర్స్ ఏముంటాయి? P&K ఫర్టిలైజర్స్ అంటే ఏంటి? పాస్పరస్ అండ్ పొటాషియం ఫర్టిలైజర్స్. ఉదాహరణకు డిఏపి ఎక్కువగా మనం ఎరువు చల్లుతూ ఉంటాం కదా, డిఏపి ఎరువు చల్లి రండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్ అని. మరి ఎరువుల్లో ఏమి పోషకాలు ఉంటాయి? ఈ మొక్కలు ఈ పంట బాగా పండాలి అంటే కొన్ని పోషకాలు అవసరము. అవే నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, NPKs. ఈ కంటెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఏపి తీసుకున్నాం, డిఏపి ఎరువు. ఆ డిఏపి ఎరువులో 1 kg డిఏపి ఎరువులో ఈ పోషకాలు నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ ఎంత ఉంది అనే ఆధారంగా 1 kg ఎరువులో ఈ పోషకాలు ఎంత ఉన్నాయన్న ఆధారంగా గవర్నమెంటు సబ్సిడీలు అందిస్తుంది అనమాట. సో దీనివల్ల రైతులకి సబ్సిడీ ఫర్టిలైజర్స్ దక్కుతాయి అన్నమాట. సో ఇది మనకి సరిపోతుంది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మరి ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ని ఎవరు ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఈ రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ది స్కీమ్ ప్రొవైడ్స్ సబ్సిడీస్ టు దీస్ ఫర్టిలైజర్స్ బేస్డ్ ఆన్ న్యూట్రియంట్ కంటెంట్. సో ఇది మనకి అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, మనం రబీ పంటలకు సంబంధించి తెలుసుకున్నాం జాగ్రఫీలో చాలాసార్లు. రబీ పంటలకి ఉదాహరణలు ఏంటి అది ట్రై చేయండి, మీకు జాగ్రఫీ కవర్ అయినట్టు ఉంటుంది, ఒకసారి గుర్తు చేసుకున్నట్లుంటుంది. అలానే ఖరీఫ్ పంటలకి ఉదాహరణలు ఏంటి?
ఖరీఫ్ పంటలకి ఉదాహరణలు ఏంటి? మరి తెలంగాణలో రబీ పంటలను ఏమని పిలుస్తారు? తెలంగాణలో రబీ కాలానికి ఒక పేరుంది. తెలంగాణలో ఈ లోకల్ ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతీయ ప్రజలకి, సాధారణ మనుషులకి అర్థమయ్యేలాగా ఒక పదాన్ని ప్రభుత్వం గతంలో తీసుకొని వచ్చింది అధికారికంగా. సో రబీని తెలంగాణలో ఏమని పిలుస్తారు? ట్రై చేయండి. నెక్స్ట్ వన్, విజిలెన్స్ అవగాహన వారం 2025, విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025, విజిలెన్స్ అవేర్నెస్ వీక్. ఇక్కడ విజిలెన్స్ అంటే తెలుగులో చెప్పాలి అంటే జాగ్రత్తగా ఉండండి అంటారు కదా. ఇండియాలో కరప్షన్ని, ముఖ్యంగా ఈ అవినీతిని ఏదైతే ఉందో ఈ అవినీతిని నిర్మూలించాలి, కంట్రోల్ చేయాలి అని చెప్పేసి 1964లో ఒక బాడీ ఏర్పాటైంది, ఒక వ్యవస్థ. భారతదేశంలో ఈ అవినీతిని నిర్మూలించడం కోసము ఒక కరప్షన్ పైన ఒక కమిటీని వేశారు, కే సంతానం కమిటీ. ఆ కే సంతానం కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటైంది. ఒక తీర్మానం ద్వారా, ఒక రెజల్యూషన్ ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు కే సంతానం కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కరప్షన్ని లేకుండా చూడాలి, దానికి సంబంధించిన కేసులు విచారించాలి అటువంటిది. సో అట్లా మనకి ఈ భారతదేశంలో కరప్షన్ని కంట్రోల్ చేయడం కోసము, ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం, చైతన్యం తీసుకురావడం కోసము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ చివరి వారంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని నిర్వహిస్తారు. సో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 మెయిన్ పర్పస్ ఇస్ టు to bring the awareness among the people about the negative effects of corruption. Generally it is held in the last week of October every year. మరి ఈ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 27th October నుంచి 2nd November వరకు. దిస్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఫ్రమ్ 27th October to 2nd November. ఆల్రెడీ 27th October మొదలైంది, 2nd Novemberతో ముగియబోతా ఉంది. మరి థీమ్ ఏంటి? థీమ్ కూడా మనం తెలుసుకోవాలి కదా ఒకసారి. థీమ్ వచ్చేసి విజిలెన్స్ అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి? ఈ విజిలెన్స్ అంటే జాగరూకత, ఇది మనందరి బాధ్యత అన్నట్టుగా. సో ఇక్కడ మెయిన్గా ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియాలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరున్నారు అంటే ఇప్పుడు సివిసికి చీఫ్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు ఉన్నారు. ఇక మరి సివిసిని 1964లో తీసుకొని వచ్చారు కదా, తీర్మానం ద్వారా, ఒక ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా. దీనికి 2003లో స్టాచ్యుటరీ స్టేటస్ హోదా ఇచ్చారు, అంటే చట్టబద్ధమైన హోదా ఇచ్చారు సివిసి యాక్ట్ 2003 ద్వారా. 2003లో సివిసి చట్టాన్ని తీసుకొని వచ్చారు. త్రూ సివిసి యాక్ట్ 2003 స్టాచ్యుటరీ స్టేటస్ ఇస్ గివెన్ టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇది మనకి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 ఇన్ఫర్మేషన్. ఇక వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనము నేషనల్ ఇష్యూస్ కవర్ చేసుకున్నాం. ఇక డిఫరెంట్ స్టేట్లలో ఏం జరుగుతూ ఉంది. కేరళ ఆరోగ్య రంగానికి ప్రపంచ బ్యాంకు $280 million రుణము. కేరళ ఆరోగ్య రంగానికి ప్రపంచ బ్యాంకు $280 million రుణం ఇవ్వబోతోందంట, లోన్ ఇవ్వబోతోందంట. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ $280 million యాజ్ ఎ లోన్ టు కేరళాస్ పబ్లిక్ హెల్త్ సెక్టార్ to develop the Kerala's health sector, to strengthen the Kerala health sector. World Bank gave an approval for about $280 million as a loan. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు, ఇది జనరల్గా ఈ వివిధ దేశాలలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసము, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసము, ఈ ప్రజా ఆరోగ్యాని కోసం కావచ్చు, పావర్టీ నిర్మూలన, పేదరిక నిర్మూలన కోసము జనరల్గా లోన్స్ ఇస్తూ ఉంటుంది. లోన్స్ కావచ్చు, గ్రాంట్స్ అంటే ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ కింద అంటే కేరళకు చెందిన కేరళ హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద, $280 million లోన్ ఇవ్వబోతోందట. తద్వారా కేరళలో సుమారుగా 11 million పీపుల్కి లబ్ధి చేకూరబోతోందట. కేరళలో ఉన్న వృద్ధులు, ఓల్డ్ పీపుల్ కావచ్చు, ఓల్డ్ సిటిజన్స్, ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్, తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళకి 11 million పీపుల్కి లబ్ధి చేకూరబోతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ అబౌట్ 11 million పీపుల్ ఇన్ కేరళ, దోస్ హు ఆర్
ఏజ్డ్ పీపుల్ ఆర్ వల్నరబుల్ పీపుల్. నెక్స్ట్ వన్, యూకేకు తొలిసారిగా భారతీయ జిఐ ట్యాగ్ లైమ్స్ ఎగుమతులు. యునైటెడ్ కింగ్డమ్ యూకే కంట్రీకి తొలిసారిగా భారతీయ జిఐ ట్యాగ్ లైమ్స్ ఎగుమతులు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా సెండ్స్ జిఐ ట్యాగ్డ్ లైమ్స్ టు యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ లైమ్స్ అంటే నిమ్మకాయలు, నిమ్మకాయలు. అయితే 2 రకాల నిమ్మకాయల్ని, 2 రకాల లైమ్స్ని తొలిసారిగా ఇండియా, అవి కూడా జిఐ ట్యాగ్, మామూలు నిమ్మకాయలు కాదు, ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు అంటారు కదా, ఈ భౌగోళిక గుర్తింపు కలిగిన 2 రకాల నిమ్మకాయల్ని తొలిసారిగా ఇండియా యూకేకి ఎగుమతి చేసింది, ఎక్స్పోర్ట్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఎక్స్పోర్టెడ్ జిఐ ట్యాగ్డ్ లైమ్స్ టు యూకే. మరి ఆ నిమ్మకాయలు ఏవి అంటే, ఒకటి వచ్చేసి కర్ణాటకకు చెందిన ఇండి లైమ్, ఇండి నిమ్మకాయలు కర్ణాటక. మరొకటి తమిళనాడుకు చెందిన పులియంకూడి లైమ్, పులియంకూడి నిమ్మకాయలు తమిళనాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి స్టేట్స్, ఏ స్టేట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇక పులియంకూడి లైమ్కి ఎప్పుడు జిఐ ట్యాగ్ వచ్చిందంటే ఏప్రిల్ 2025లో, 2025 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో దీనికి జిఐ హోదా వచ్చిందట. ఇండి లైమ్కి అయితే 2023లోనే హోదా వచ్చిందట. బట్ మనకు అది అనవసరము, జస్ట్ ఏ స్టేట్ గుర్తుపెట్టుకోండి. మరి దీనివల్ల ఏమవుతుంది, వ్యవసాయ ఎగుమతులు పెరిగినట్టే కదా, భారతదేశంలో వ్యవసాయ ఎగుమతులు పెరుగుతాయి. యాజ్ అ రిజల్ట్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ విల్ ఇంక్రీజ్, అవర్ ఫారెక్స్ రిజర్వ్స్ విల్ గెట్ ఇంక్రీజ్డ్. తద్వారా భారతదేశానికి ఆదాయం వస్తుంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎవరు ఈ వ్యవసాయ ఎగుమతుల్ని ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైన ప్రోత్సాహకాన్ని ఇచ్చేది ఏది అంటే ఒక సంస్థ ఉంటుంది, ఎపెడా, ఒక స్టాట్యుటరీ బాడీ, ఎపెడా, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఎపెడా ఇది అవసరమైన ఎగుమతుల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇక మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు జిఐ ట్యాగ్, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఐ ట్యాగ్స్ మనం తెలుసుకోవాలి. మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం, బట్ న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐ థింక్ యూ హ్యాడ్ అబౌట్ ఎ టర్మ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. మీరు ఈ మేధో హక్కులు అనే పదాన్ని గురించి వినే ఉంటారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కావచ్చు, లేదంటే మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లో చాలా వస్తాయి, జిఐ ట్యాగ్స్, కాపీ రైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ. సో ఈ జిఐ ట్యాగ్ విషయానికి వస్తే భౌగోళిక గుర్తింపు అంటారు, తెలుగులో ఏమంటారు, భౌగోళిక గుర్తింపు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం, ఆ ప్రోడక్ట్కి కనుక భౌగోళిక గుర్తింపు హోదా ఇచ్చినట్టయితే ఆ ప్రోడక్ట్కి ఫేమస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అస్సాము, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో పండించే, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో పండించే డార్జిలింగ్ టీ ఉంది. ఆ డార్జిలింగ్ టీకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇండియాలో ఈ జిఐ ట్యాగ్ పొందిన తొలి ప్రోడక్ట్ ఏది అంటే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్. ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా టు గెట్ జిఐ ట్యాగ్ ఈస్ డార్జిలింగ్ టీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. మరి ఎప్పుడైతే జిఐ ట్యాగ్ వచ్చిందనుకో, ఇంకా ప్రోడక్ట్ని వేరే వాళ్ళు కాపీ కొట్టలేరు, అంటే ఆ పేరుతో అమ్మడానికి ఉండదు. అలానే ఈ ఎగుమతులు కూడా పెరుగుతాయి. జిఐ ట్యాగ్ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎగుమతులు పెరుగుతాయి. ఎందుకంటే అథెంటిసిటీ పెరుగుతూ ఉంది, ఇక్కడ ఖచ్చితత్వం పెరుగుతూ ఉంది, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఖచ్చితత్వం పెరుగుతూ ఉంది. ఫార్మర్స్కి ఇన్కమ్ పెరుగుతుంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది. ఇంక్రీజ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, ఇంక్రీజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, ఇంక్రీజ్ ఆఫ్ అథెంటిసిటీ, ఇంక్రీజ్డ్ టూరిజం పొటెన్షియల్. దట్ మీన్స్ పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది, అంతే కదా. ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ ఉందంటే ప్రజలు వచ్చి అక్కడ చూసేది కూడా ఉంటుంది. సో టూరిజం పెరుగుతుంది. ఫేక్ ప్రోడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయలేరు, ఫేక్ ప్రోడక్ట్స్ని. ఇవన్నీ జిఐ ట్యాగ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎట్లా వెళ్ళిపోతాయంటే మనకి ఎకానమీలో, మీరు ఎకానమీ ఏ బుక్ చదివినా కూడా ఇవన్నీ చదవాల్సిందే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ జిఐ ట్యాగ్ ఇన్ ఇండియా అంటాడు. భారతదేశంలో ఈ భౌగోళిక గుర్తింపుకు సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అంటాడు. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు ఎకానమీలో. మరి జిఐ ట్యాగ్ ఎటువంటి ప్రోడక్ట్స్కి ఇస్తారు? అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి ఇస్తారు, వ్యవసాయ ఉత్పత్తులకి ఇస్తారు. అలానే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం తయారు చేస్తామో అటువంటి వాటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది.
ఇక జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ, జిఐ ట్యాగ్ 10 ఏళ్ళు వ్యాలిడిటీ. దీని యొక్క మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత జిఐ ట్యాగ్ కోసము అది ఎంతకాలము అమల్లో ఉంటుంది ఆ వ్యాలిడిటీ అంటే 10 ఇయర్స్. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దీని తర్వాత మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు ఈ జిఐ ట్యాగ్ని. ఇండియాలో జిఐ రిజిస్ట్రీ ప్రధాన కార్యాలయము చెన్నైలో ఉంటుంది. ఇన్ ఇండియా జిఐస్ రిజిస్ట్రీ ఇస్ లొకేటెడ్ అట్ చెన్నై, తమిళనాడు. మరి జిఐకి సంబంధించిన ఏమైనా చట్టం ఉందా అంటే జిఐ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999, జిఐకి సంబంధించి ఒక చట్టం జిఐ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999 అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఏ స్టేటు? ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా జిఐ ట్యాగ్ కలిగిన ఉన్నాయి ఉత్తరప్రదేశ్. సో ఇది మనకి జిఐ ట్యాగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇక ఎవ్రీ ఇయర్ నవంబర్ 8న భక్త కనకదాస గారి జయంతిని రాష్ట్ర పండుగగా జరపనున్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్డ్ దట్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ November 8th టు బి సెలబ్రేటెడ్ యాజ్ ఏ స్టేట్ ఫెస్టివల్ బికాస్ November 8th ఈజ్ ఏ బర్త్ యానివర్సరీ ఆఫ్ భక్త కనకదాస. మరి భక్త కనకదాస ఎవరు అంటే ఈయన ఒక సామాజిక తత్వవేత్త, సోషల్ రిఫార్మర్. ఈ సమాజంలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యంగా కుల వ్యవస్థ పైన పోరాడాడట. ఈయన యాక్చువల్లీ ఒక కృష్ణా డివోటీ అని చెప్పవచ్చు. కర్ణాటక ప్రాంతంలో జన్మించారు. బట్ ఈ హంపి విజయనగర కాలంలో ఈయన ఆ ప్రాంతంలో జన్మించాడు కాబట్టి భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ November 8న కళ్యాణ్ దుర్గంలో అఫీషియల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోందట. ఇక కళ్యాణ్ దుర్గం అనేది అనంతపురం డిస్టిక్. గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ దుర్గము ఏ డిస్టిక్ అంటే అనంతపురం డిస్టిక్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఇక ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆర్థిక వ్యవస్థ మరియు శక్తి భద్రత, ఎకానమీ అండ్ ఎనర్జీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. శ్రమశక్తి నీతి ముసాయిదాలో మనుస్మృతి ప్రస్తావనపై ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్. మనకి ఎందుకు ఇలా హెడ్లైన్ పెట్టడం జరిగిందంటే, నేను ఇవాళ ఈ టైప్ హెడ్లైన్ పెట్టడానికి రీజన్, మనం జనరల్గా న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఐదర్ ఇట్ ఈస్ హిందూ ఆర్ ఈనాడు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా మనం ఒక న్యూస్ పేపర్ చదువుతా ఉన్నప్పుడు మనకి పేపర్ చూడంగానే హెడ్లైన్ ఏముంటుంది అంటే, ఈ పలానా లేబర్ పాలసీ పైన, పలానా కార్మిక పాలసీ పైన ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన ప్రతిపక్షం అని అంటాడు. మనకి జనరల్గా స్టేట్మెంట్ చూడంగానే ఏదో కార్మిక పాలసీని ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీ విమర్శించింది కదా, మనం దాన్ని చదవాల్సిన అవసరం ఏముందా అంటే మనం అక్కడ మార్కు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే శ్రమశక్తి నీతి అనే ఒక వర్డ్ ఇచ్చాడు, ఒక సెంటెన్స్ ఇచ్చాడు. శ్రమ శక్తి నీతి 2025, శ్రమశక్తి నీతి 2025. ఇది ఇండియన్ గవర్నమెంట్ లేబర్ పాలసీ తీసుకురావాలని చెప్పేసి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసము, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ లేబర్, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్స్, ఈ కార్మికులకి సరైన హక్కులు కల్పించడం కోసము ఒక డ్రాఫ్ట్ నేషనల్ లేబర్ పాలసీని రిలీజ్ చేసింది ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక నమూనా కార్మిక పాలసీని డ్రాఫ్ట్ నేషనల్ లేబర్ పాలసీని రిలీజ్ చేసింది. ఎందుకు రిలీజ్ చేసింది అంటే, ప్రజల యొక్క సలహాలు స్వీకరించడానికి, ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిలీజ్డ్ డ్రాఫ్ట్ నేషనల్ లేబర్ పాలసీ ఫర్ ద పబ్లిక్ కన్సల్టేషన్. ఓకే, మరి ఇక్కడ దాని పేరు శ్రమశక్తి నీతి అంటే ఈ యొక్క డ్రాఫ్ట్ ముసాయిదా. మరి డ్రాఫ్ట్ అంటే ఏంటి? డ్రాఫ్ట్ అనేది జస్ట్ ఒక ముసాయిదా. అంటే ఇప్పుడు ఒక 100 పేజీల డ్రాఫ్ట్ని తయారు చేశారనుకో, ఆ 100 పేజీలని ఫైనల్ పాలసీగా తీసుకురావాలనేం లేదు. దీంట్లో కొన్నింటిని తొలగించి లేదంటే కొన్నింటిని జత చేసి యాడ్ చేసి 50 పేజీల పాలసీని విడుదల చేయవచ్చు. డ్రాఫ్ట్ అంటే ఒక నమూనా, జస్ట్ శాంపుల్. ఓకే, ఇది శ్రమశక్తి నీతి. మరి దీన్ని తీసుకొని వచ్చిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ పాలసీ పైన, ఈ డ్రాఫ్ట్ పాలసీని కాంగ్రెస్ కాదు, మొత్తం ఈవెన్ కేరళ గవర్నమెంట్ కూడా, మీరు ఈరోజు పేపర్ చూస్తే ఈవెన్ హిందూ పేపర్ లాంటివి,
కేరళ గవర్నమెంట్ కూడా ఈ డ్రాఫ్ట్ నేషనల్ లేబర్ పాలసీ ఏదైతే రిలీజ్ చేసిందో దాన్ని వెనక్కి తీసుకోండి, ఇట్ మస్ట్ బి విత్ డ్రాన్ అని చెప్పేసి కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈ శ్రమశక్తి నీతి 2025 డ్రాఫ్ట్ పాలసీలో ఏన్షియంట్ టెక్స్ట్ పాలసీ, ఏన్షియంట్ టెక్స్ట్, మన పురాతన నుంచి ఉపయోగిస్తూ ఉన్న ఒక టెక్స్ట్ మనుస్మృతి ఉంది కదా, ఈ మనుస్మృతికి సంబంధించి మనుస్మృతిలో ప్రస్తావించిన కొన్ని అంశాలను ఇందులో పొందుపరిచారు. వాటి రెఫరెన్స్ ఆధారంగా దీన్ని తయారు చేశారు. అంటే మనం అప్పుడు ఏంటి, మనము పాత కాలానికి వెళ్ళిపోతా ఉన్నట్టే మనం లేబర్ రైట్స్ని మనం ఏం కాపాడుతూ ఉన్నామో కార్మికుల హక్కుల్ని మనం ఏం కాపాడుతూ అన్నట్టుగా విమర్శించింది. సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది శ్రమశక్తి నీతి 2025లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఏమి మెయిన్ పాయింట్లు ఉన్నాయి. ఇండియాలో ప్రస్తుతం లేబర్ కోడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 లేబర్ కోడ్స్ ఉన్నాయి. అవి ఐడియా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గతంలో ఉన్న సుమారుగా 44 వివిధ రకాల లేబర్ పాలసీలన్నింటినీ కూడా, లేబర్కి సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా కుదించి 4 లేబర్ కోడ్లని గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. మరి ఈ శ్రమశక్తి నీతి 2025 ముఖ్య ఉద్దేశము ఈ లేబరర్కి సరైన డిగ్నిటీ కల్పించాలి అంటే గౌరవం కల్పించాలి, సరైన వేతనాలు ఇవ్వాలి, ఉమెన్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావాలి. ముఖ్యంగా 2030 కల్లా ఈ మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలి ఈ లేబర్ ఫోర్స్లో అని చెప్పేసి కొన్ని పాయింట్లు ఉన్నాయి. మనం ఆ పాయింట్లు తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఇక్కడ మరి ఎందుకు కేరళ గవర్నమెంట్ దీన్ని విమర్శిస్తూ ఉంది అంటే, ఇక్కడ లేబర్ అనేది కాన్కరెంట్ లిస్ట్, మీరు పాలిటీ చదివి ఉంటే కాన్కరెంట్ లిస్ట్ సంయుక్త జాబితా కదా, మనకి 7th షెడ్యూల్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, సంయుక్త జాబితా అని చెప్పేసి. అందులో ఇది కాన్కరెంట్ లిస్ట్ లేబర్ అనేది. అంటే ఏంటి కాన్కరెంట్ లిస్ట్ అంటే? కాన్కరెంట్ లిస్ట్ సంయుక్త జాబితాలో ఏదైనా ఒక సబ్జెక్టు ఏదైనా ఒకటి ఉన్నప్పుడు ఆ సబ్జెక్టు పైన బోత్ యూనియన్ గవర్నమెంట్ చట్టాలు చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయవచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మాత్రమే చెల్లుతుంది. ఇప్పుడు లేబర్ అనేది సంయుక్త జాబితా కాబట్టి ఈ లేబర్కి సంబంధించి, లేబర్ వెల్ఫేర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము చట్టాలు చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయవచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టానికి మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు, ఆ వివాదం తలెత్తినప్పుడు అంటే ఏ లా సుపీరియరు, కేంద్ర ప్రభుత్వం లా చెల్లుతుందా, రాష్ట్ర ప్రభుత్వం లా చెల్లుతుందా అన్నప్పుడు మాత్రము కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన చట్టమే చెల్లుతుంది. సో ఇప్పుడు కేరళ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఇది ఫెడరల్ పాలసీకి వ్యతిరేకము, మన ఫెడరల్ ప్రిన్సిపల్, మన యొక్క సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధము అని చెప్పేసి చెప్తా ఉంది. అవన్నీ మనకి అనవసరం ఆ విమర్శలు. జస్ట్ వీ నీడ్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇందులో ఏం ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ అకౌంట్. యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ అకౌంట్ ఈ డ్రాఫ్ట్ పాలసీ ఏమని చెప్తా ఉందంటే, ముఖ్యంగా ఈ శ్రామికులకు సంబంధించి, కార్మికులకు సంబంధించి కొన్ని పోర్టల్స్ ఉన్నాయి, ఈ శ్రమ పోర్టల్ అని కొన్ని ఉన్నాయి. అటువంటి వాటినన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసేసి, అటువంటి వాటిని కూడా కన్వర్జ్ చేసి, కలిపేసి ఒక యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ అకౌంట్ను తీసుకొని రాబోతా ఉన్నట్టు ప్రకటించారు. యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ అకౌంట్. ఇక అలానే ఈ పాలసీని అమలు చేయడం కోసము డిజిటల్ డాష్ బోర్డులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఆ డిజిటల్ డాష్ బోర్డ్స్ని 3 లెవెల్స్లో ఏర్పాటు చేయబోతున్నారు. 3 టైర్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. నేషనల్ లెవెల్లో ఒక డాష్ బోర్డు, జాతీయ స్థాయిలో, స్టేట్ లెవెల్లో ఒక డాష్ బోర్డు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డాష్ బోర్డు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3 టైర్ స్ట్రక్చర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మనకి ఈ పాయింట్లు ఎందుకు చదువుకోవాలి అంటే, వాడు ఎకానమీలో 3-4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇక ఈ పాలసీ 7 అంశాలకి ప్రాధాన్యతనిచ్చింది. దిస్ పాలసీ గేవ్ ప్రయారిటీ టు 7 ఏరియాస్. ఆ 7 అంశాలు ఏంటివంటే, ఈ కార్మికులకు భద్రత కావచ్చు, కార్మికుల ఆరోగ్య భద్రత, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా చైతన్యము, ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. టెక్నాలజీ వాడాలి, ఈ సంక్షేమం కోసం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, 7 ఏరియాలకి 7 అంశాలకి ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే 3 దశల్లో అమలు చేయబోతున్నారు. ఈ డ్రాఫ్ట్ పాలసీ ఏదైతే ఉందో ఇది వన్స్ కంప్లీట్గా తుది పాలసీగా రూపొందిన తర్వాత 3 దశల్లో అమలు చేయబోతున్నారట. మొదటి దశ వచ్చేసి 2025 నుంచి 2027, 2025 నుంచి 27 వరకు
ఒక దశలో అమలు చేయబోతా ఉన్నారు. 2027 నుంచి 2030 వరకు రెండవ దశలో అమలు చేయబోతా ఉన్నారు. ఇక బియాండ్ 2030 తర్వాత మూడవ దశలో భాగంగా దీన్ని అమలు చేయబోతూ ఉన్నారట. ఇక అలానే ఈ లేబర్కి సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయడం కోసము, వాళ్ళ యొక్క పనితీరుని పర్యవేక్షించడం కోసము, మానిటర్ చేయడం కోసము ఒక ఇండెక్స్ని, ఒక సూచికను కూడా ఇది రూపొందించింది. ఆ సూచిక వచ్చేసి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఎవాల్యుయేషన్ ఇండెక్స్. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఎవాల్యుయేషన్ ఇండెక్స్. ఇది యాన్యువల్ ఇండెక్స్. ప్రతి సంవత్సరం ఈ సూచికని విడుదల చేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయడం కోసం. సో ఇవి శ్రమశక్తి నీతికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనము ఫ్యాక్ట్ డైరెక్ట్గా స్టాటిక్ ట్రై చేయండి. జపాన్ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? రీసెంట్లీ ఒక మహిళ జపాన్కు తొలిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. రీసెంట్లీ విచ్ ఉమెన్ ఎలక్టెడ్ యాజ్ ఏ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆమెతో నిన్న 2 days బ్యాక్ సుమారుగా 25 నిమిషాల పాటు మొబైల్లో చర్చించారు వివిధ అంశాలపైన, ముఖ్యంగా క్వాడ్కి సంబంధించి అటువంటి అంశాలపైన చర్చించారు. కాబట్టి ఆ కాంటెక్స్లో ఈ క్వశ్చన్ మనం తీసుకుని వచ్చాం. జపాన్ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్స్ వచ్చేసి 2025 ఫిడే చెస్ వరల్డ్ కప్ గోవాలో ప్రారంభమైంది. 47th ఏషియన్ థీమ్ వచ్చేసి ఇన్క్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ, సమ్మిళితము మరియు సుస్థిరత్వము. సిఎస్ఐఆర్ ఫౌండర్ శాంతి స్వరూప్ భట్నాగర్ గారు, ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ, మోస్ట్ వాల్యూడ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. అమెరికాకు చెందిన ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ఎన్విడియా అనే కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిందట. దీని విలువ వచ్చేసి $5 trillion. ద వాల్యూ ఆఫ్ దిస్ కంపెనీస్ అబౌట్ $5 trillion. అంటే భారత్ జీడిపి కంటే ఎక్కువట, భారతదేశపు జీడిపి కంటే ఎక్కువట. మరి ఎందుకు ఇంత దీని వాల్యూ పెరిగింది అంటే ఇది తయారు చేస్తా ఉన్న ఏఐ చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్కి ఎక్కువగా డిమాండ్ ఉందట. సో $5 trillion కంపెనీగా చిప్ మేకర్ ఎన్విడియా. ఇక ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ విషయానికి వస్తే, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 8th సెషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి 8వ అసెంబ్లీ సమావేశము న్యూఢిల్లీలో 27th అక్టోబర్న ప్రారంభమైంది, 30th అక్టోబర్న ముగిసింది. ఆ సదస్సులో ద్రౌపది ముర్ము గారు కూడా మాట్లాడారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎస్ఏ గురించి ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నాం. కాబట్టి ఐఎస్ఏలో 124 కంట్రీస్ ఉంటాయి. అంటే ఇందులో 124లో కూడా 107 ఫుల్ టైం మెంబర్స్, 107 శాశ్వత దేశాలు, మరో 17 జస్ట్ కేవలం సిగ్నేటరీస్ మాత్రమే, కేవలం సంతకాలు మాత్రమే చేశాయి. సో 107వ దేశం ఏది ఐఎస్ఏలో జాయిన్ అయ్యేది? మాల్డోవా కంట్రీ. మరి ఇప్పుడు ఈ సమావేశం ముగిసింది కదా, ఈ అసెంబ్లీ సమావేశము కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు, కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారు. అందులో ముఖ్యమైనది సన్ రైజ్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. సన్ రైజ్ అనే ఒక ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించింది ఈ సమావేశం. మరి ఇక్కడ సన్ రైజ్ అంటే సోలార్ అప్సైక్లింగ్ నెట్వర్క్ ఫర్ రీసైక్లింగ్, ఇన్నోవేషన్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్. జస్ట్ సన్ రైజ్ అని గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ లెటర్స్లో. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలోనే కాకుండా కంట్రీ వైడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న సోలార్ వేస్ట్ ఏదైతే ఉందో, ప్రొడ్యూస్ అవుతా ఉన్న ఈ సౌర వేస్ట్ ఉంటుంది కదా, సోలార్ వేస్ట్, ఆ సోలార్ వేస్ట్ని రీసైకిల్ చేయాలి. దాన్ని రీసైకిల్ చేసినట్టయితే మళ్ళీ మనం దాన్ని వాడుకోవచ్చు అన్నట్టుగా సన్ రైజ్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక దాంతోపాటు ఈ 8th అసెంబ్లీ 5 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని కూడా లాంచ్ చేసిందట. గుర్తుపెట్టుకోండి, జస్ట్ 5 అని గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అంటే 5 రిపోర్ట్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. వీలైతే ఆ రిపోర్ట్ల పేర్లు వీలైతే గుర్తుంచుకోండి, అదర్వైజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ట్రై టు రిమెంబర్. ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ సోలార్ 2025 ఒక రిపోర్టు, సోలార్ పీవీ స్కిల్స్ అండ్ జాబ్స్ ఇన్ ఆఫ్రికా, సోలార్ ఫోటోవోల్టాయిక్ స్కిల్స్ అండ్ జాబ్స్ ఇన్ ఆఫ్రికా ఒక రిపోర్టు, సోలార్ కంపాస్ అనే ఒక రిపోర్టు, గ్లోబల్ ఫ్లోటింగ్ సోలార్ ఫ్రేమ్వర్క్ అనే ఒక రిపోర్టు, మళ్ళీ గ్లోబల్ సోలార్ ట్రెండ్స్ అండ్ అవుట్లుక్ 2025 రిపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి.
గ్లోబల్ సోలార్ ట్రెండ్స్ అండ్ అవుట్లుక్ 2025, అంటే సోలార్ ఎనర్జీలో ట్రెండ్స్ ధోరణులు ఏ విధంగా ఉన్నాయనేది ఈ రిపోర్ట్ని విడుదల చేశారు. ఇక ఐఎస్ఏలో మరి ఏ కంట్రీ అయినా జాయిన్ అయ్యొచ్చా? ఐఎస్ఏలో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఏ కంట్రీ అయినా జాయిన్ అవ్వవచ్చు. ఆల్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ ఐఎస్ఏ. ఇక ఐఎస్ఏ మెయిన్ టార్గెట్ ఏంటంటే 2030 కల్లా ఈ సోలార్ సెక్టార్లో 1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించాలి. టు అట్రాక్ట్ అబౌట్ 1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ సెక్టార్ బై 2030. ఇది ఐఎస్ఏ. ఇక ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్, హర్యానా. దీన్ని COP21 సదస్సు 2015లో ప్యారిస్లో లాంచ్ చేశారు. ఇండియా ఫ్రాన్స్కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, భారత స్టెంట్కు ప్రపంచ గుర్తింపు. ఇండియన్ స్టెంట్కు ఈ ముఖ్యంగా ఈ హార్ట్ పేషెంట్స్లలో హార్ట్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు, లేదంటే హార్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఈ గుండె సమస్యలు వచ్చినప్పుడు స్టెంట్స్ని వేస్తారు కదా. సో అట్లా ఇండియాలో తయారు చేసిన ఒక స్టెంట్కి ప్రపంచ గుర్తింపు లభించిందట. ఇండియన్ మేడ్ స్టెంట్ గాట్ గ్లోబల్ రికగ్నిషన్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టెంట్ పేరేంటి, ఎందుకు ఆ రికగ్నిషన్ వచ్చింది, ఎందుకు ఆ గుర్తింపు వచ్చింది అంటే, ఇండియాలో తయారు చేసిన ఒక స్టెంట్, దాని పేరు సూప్రాఫ్లెక్స్ క్రజ్ అనే ఒక మేడ్ ఇన్ ఇండియా స్టెంట్, భారతదేశంలో తయారు చేసిన స్టెంట్ అట. ఈ స్టెంట్ ఫెయిల్యూర్ రేట్ తక్కువ కంపేర్ టు ఇతర దేశాల్లో యూజ్ చేసే స్టెంట్ల కంటే ఈ స్టెంట్ యూజ్ చేస్తే ఈ విఫలం చెందే రేటు కూడా, ఫెయిల్యూర్ రేట్ కూడా తక్కువ అని చెప్పేసి ధృవీకరించారు, సర్టిఫై చేశారు. మరి ఈ సూప్రాఫ్లెక్స్ క్రజ్ పైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఆ క్లినికల్ ట్రయల్స్ని టుక్సెడో 2 పేరుతో, టుక్సెడో 2 అనే నేమ్తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. విత్ ద నేమ్ ఆఫ్ టుక్సెడో 2 క్లినికల్ ట్రయల్స్ కండక్టెడ్ ఆన్ దిస్ ఇండియన్ స్టెంట్. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఆసియా పసిఫిక్ నగరాల శిఖరాగ్ర సమావేశం దుబాయ్లో ముగిసింది. 2025 ఏషియా పసిఫిక్ సిటీస్ సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ దుబాయ్, యుఏఈ 27 నుంచి 29 అక్టోబర్ వరకు జరిగింది. 27 నుంచి 29 అక్టోబర్ 2025 వరకు యుఏఈలోని దుబాయ్లో జరిగింది. ఇక్కడ పేర్లోనే ఉంది, నగరాల సమావేశం అంటే ఏంటి, ఈ ప్రపంచవ్యాప్తంగా సిటీస్ని, ముఖ్యంగా ఈ సస్టైనబుల్ సిటీస్ని అభివృద్ధి చేయాలి. ఈ సుస్థిరమైన నగరాలు మనం చూస్తూ ఉన్నాం. క్లైమేట్ చేంజ్, ఈ పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఢిల్లీ లాంటి నగరాలలో. ఇటీవల లాన్సెట్ జర్నల్లో, లాన్సెట్ అనే ఒక జర్నల్ ఉంటుంది. ఆ జర్నల్లో భారతదేశంలో 2022లో, ఇండియాలో 2022లో ఈ వాయు కాలుష్యం వల్ల, ముఖ్యంగా పర్టిక్యులేటర్ మ్యాటర్ 2.5 వల్ల, అతి సూక్ష్మ ధూళికణాలు, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే ఇవి అతి సూక్ష్మ ధూళికణాలు, అసలు కంటికి కనిపించవు. ఈ అతి సూక్ష్మ ధూళికణాల కాలుష్యం వల్ల 2022 సంవత్సరంలో ఇండియాలో సుమారుగా 17 lakh పీపుల్, 17 లక్షల మంది మరణించారట. బికాస్ ఆఫ్ పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 పొల్యూషన్ ఇన్ ఇండియా, about 17 lakh people died in 2022. That results were published in Lancet Journal. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే వాయు కాలుష్యం నగరాల్లో ఎంత వరస్ట్ ఉందో తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఈ సస్టైనబుల్ సిటీస్, ఈ సుస్థిరమైన నగరాలు నిర్మించడం కోసము ఈ సమ్మిట్ జరిగింది. దీన్ని నిర్వహించింది బ్రిస్బేన్ సిటీ కౌన్సిల్, ఆస్ట్రేలియా. బ్రిస్బేన్ సిటీ కౌన్సిల్, ఆస్ట్రేలియా. ఇది 15th ఎడిషన్, ఇది 15వ ఎడిషన్, అంటే 15వసారి నిర్వహించబడింది. మరి యుఏఈ అంటేనే గుర్తు రావాల్సింది, మనకి ఒక COP సమ్మిట్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి COP28 సదస్సు, 28వ COP సదస్సు దుబాయ్లోనే జరిగింది. 28వ COP సదస్సు ఎప్పుడు, 2023లో. మరి COP30 సదస్సు ఈ సంవత్సరం జరగబోతోంది కదా, ఎక్కడ, బెలెం బ్రెజిల్ COP30. సో మరి అప్పుడు COP28 దుబాయ్లో జరిగిన ఈ UNFCCC సమావేశం ఏదైతే ఉందో, అప్పుడు యుఏఈ కన్సెన్సస్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చారు. ఈ ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్లను ఎదుర్కోవడం కోసము COP28వ సదస్సులో దుబాయ్లో యుఏఈ కన్సెన్సస్ అంటే ఏంటి, అంగీకారము, యుఏఈ ఆమోదము, అంగీకారం అంటారు కదా, కన్సెన్సస్.
దాన్ని తీసుకొని వచ్చారు. సో ఇవి మీకు ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోతాయి. ఈ పాయింట్స్ అన్ని సైడ్ రాసుకోండి నోట్బుక్లో. ఇక ఇందులో సుమారుగా 150కి పైగా మేయర్లు పాల్గొన్నారట ఈ సమ్మిట్లో. నెక్స్ట్ వన్, నెదర్లాండ్స్ ప్రధానిగా రాబ్ జెట్టన్. నెదర్లాండ్స్ కంట్రీలో జరిగిన ఈ జనరల్ ఎలక్షన్స్లో రాబ్ జెట్టన్ నేతృత్వంలో ఆయన పార్టీ, ఆ రాబ్ జెట్టన్ నేతృత్వంలోని సోషల్ లిబరల్ పార్టీ కొన్ని స్థానాలు గెలిచింది. ఇప్పుడు కొలిషన్ గవర్నమెంట్ ఏర్పడే ఛాన్స్ ఉందట, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇతను ప్రైమ్ మినిస్టర్గా కాబోతా ఉన్నాడు. ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైనట్టయితే ఈ నెదర్లాండ్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా అవతరించబోతా ఉన్నాడు. నెదర్లాండ్స్లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. ఇతని ఏజ్ 38 years. సో ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, రాబ్ జెట్టన్. ఈయన సెంట్రిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి. ఇక నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి జేమ్స్ ఆండర్సన్కు నైట్హుడ్ బిరుదు. జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్కు చెందిన ఒక ఫాస్ట్ బౌలరు. ఈయన రిటైర్ అయ్యాడు. ఈయన క్రికెట్కు చేసిన సేవలకు గాను యూకే ప్రిన్స్, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ ప్రిన్సెస్ ఆమె చేతుల నుంచి ఈ నైట్హుడ్ బిరుదుని పొందాడు. ఈయన ఇంగ్లాండ్ తరపున 188 టెస్టులలో 188 టెస్టులలో 704 వికెట్స్ తీశాడు, 704 వికెట్లు. ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టెస్ట్స్ బిహాఫ్ ఆఫ్ ఇంగ్లాండ్. మరి ఇక్కడ నైట్హుడ్ అనేది ఒక బిరుదు. మరి ఈ నైట్హుడ్ బిరుదుని ఏ రంగాల్లో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారంటే ఆర్ట్స్, కళలు కావచ్చు, సైన్స్ రంగము, అలానే స్పోర్ట్స్, ఈ పబ్లిక్ సర్వీసు, ప్రజలకు సేవ చేసినందుకు గాను ఎవరైతే సేవలు బాగా చేసి ఉంటారో గుర్తింపు ఇస్తుంది అనమాట. ఇక ఇండియాలో భారతదేశంలో నైట్హుడ్ బిరుదు పొందిన తొలి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇండియన్ టు గెట్ దిస్ నైట్హుడ్ రవీంద్రనాథ్ ఠాగూర్. అయితే 1919లో జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగింది కదా. ఈ జలియన్ వాలాబాగ్ మెసాకరే, జలియన్ వాలాబాగ్ దురాగతంలో చాలామందిని ఊచకోత కోసారు కదా, చాలామందిని కాల్చివేశారు కదా. ఆ జలియన్ వాలాబాగ్ దురాగతానికి ఆందోళనగా, ప్రొటెస్ట్గా దాన్ని నిరసిస్తూ ఆ నైట్హుడ్ బిరుదుని తిరిగి వెనక్కి ఇచ్చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక నుంచి ఈ నైట్హుడ్ బిరుదు వస్తే సర్ జేమ్స్ ఆండర్సన్, సర్ అనే వర్డ్ ముందు, వాళ్ళ పేరు ముందు జాయిన్ అవుతుంది, సర్ జేమ్స్ ఆండర్సన్. ఇక ముఖ్యమైన రోజుల విషయానికి వస్తే ఇంపార్టెంట్ డేస్. October 31, ఈరోజు October 31 నేషనల్ యూనిటీ డే, అంటే జాతీయ ఐక్యతా దినోత్సవం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈ October 31, 2025 150th బర్త్ యానివర్సరీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా నేషనల్ యూనిటీ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం, జాతీయ ఐక్యతా దినోత్సవం. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే గుర్తు రావాల్సింది భారతదేశపు మొదటి హోంమంత్రి, ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ ముఖ్యంగా ఈ లైక్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశ ఇండియన్ గవర్నమెంట్లో విలీనం చేయడంలో ఇతని పాత్ర కీలకం. సో మరి మనకి ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక నిర్ణయం తీసుకునింది. ప్రతి సంవత్సరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా 31 అక్టోబర్న ఇక నుంచి గ్రాండ్ పరేడ్ని నిర్వహించాలి. అంటే సాయుధ దళాల కవాతు, గ్రాండ్ పరేడ్. అంటే ఈ సాయుధ దళాలు BSF, CRPF, CISF, ఈ సాయుధ దళాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక భారీ పరేడ్ని నిర్వహిస్తాయి ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరము ఈ రోజు నిర్వహించారు. ఇక ప్రతి సంవత్సరము నిర్వహించినట్టు హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. సో గ్రాండ్ పరేడ్ టు హానర్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో ఇక మరి సెలబ్రేషన్స్ ఎక్కడ ఈ గ్రాండ్ పరేడ్ నిర్వహించారంటే గుజరాత్లోని ఏక్తా నగర్లో నిర్వహించారు. ఇక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో ఉంది. ఈ జాతీయ ఐక్యతా విగ్రహము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఈయన విగ్రహమే. ఇది నేషనల్ యూనిటీ డే 2025. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటే గుర్తు రావాల్సిండేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మనకి 2015లో 10 ఏళ్ల కిందట 2015 October 31 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దాన్ని తీసుకొని వచ్చారు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రోగ్రామ్ని. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా నేపాల్ మధ్య విద్యుత్ రంగ సహకారం, తదుపరి CJIగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్,
విజిలెన్స్ అవగాహన వారం 2025. కేరళ ఆరోగ్య రంగానికి ప్రపంచ బ్యాంకు $280 మిలియన్ రుణం. యూకేకు తొలిసారిగా భారతీయ జిఐ ట్యాగ్ లైమ్స్ ఎగుమతులు. రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి ఆంధ్రప్రదేశ్. శ్రమశక్తి నీతి ముసాయిదా 2025. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ 8వ సమావేశం హైలైట్స్. భారత స్టెంట్కు ప్రపంచ గుర్తింపు. ఆసియా పసిఫిక్ నగరాల శిఖరాగ్ర సమావేశం దుబాయ్ యుఏఈ. నెదర్లాండ్స్ ప్రధానిగా రాబ్ జట్టన్. జేమ్స్ ఆండర్సన్కు నైట్హుడ్ బిరుదు. నేషనల్ యూనిటీ డే 31 October 2025. That's it. These are today's current affairs. We'll meet you next time. Thank you everyone.